ఇంకా మాటలు లేవు, నో వర్డ్స్. చాలా వెయిట్ చేయాలి. ఇప్పుడు గూస్ పింపుల్స్ వస్తున్నాయి, అసలు గూస్ పింపుల్స్ వస్తున్నాయి. మామూలుగా లేదు ఫీలింగ్, ఒక రేంజ్ లో ఉంది. హైప్ కూడా చాలా ఎక్కించుకొని వచ్చాము. చూడాలి ఎక్కడ తీసుకెళ్తాడు హైప్. యూనో ఆఫ్టర్ 3 years కంబ్యాక్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూడాలి. గ్రేట్, ఆబ్వియస్లీ అది పవన్ కళ్యాణ్ సినిమా, కంబ్యాక్ సినిమా. ఏమంటున్నారండి అసలు, ఏమడుగుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ సినిమా ఎట్లుంటుందని అడుగుతున్నారు అసలు. వావ్, అమేజింగ్, మైండ్ బాగ్లింగ్. యు కాంట్ డిస్క్రైబ్ దెం అసలు. ఎందుకంత ఆరానే డిఫరెంట్, ఆయన ఆరా డిఫరెంట్, ఆయననే డిఫరెంట్ అసలు. అసలు టెడ్డీ అన్న ఏమో అందరూ పెట్టారు కదండి. టెడ్డీ అన్న ఎట్లా, టెడ్డీ అన్న మ్యూజిక్ అంటే అదొక టైప్ ఆఫ్ మ్యూజిక్. చూసారుగా హైప్. డైరెక్టర్ సుజిత్ గారి గురించి ఆబ్వియస్లీ బాగుంటది. ఆయన ఎలాగో హైప్ క్రియేట్ చేయడంలో నంబర్ 1. ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్ట్ చేస్తున్నారంటే మాక్సిమం మీరు చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్యాన్ బాయ్ కింద డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. పవన్ కళ్యాణ్ ఇస్ ఈవెన్ మోర్ గుడ్ అన్నమాట. ఆబ్వియస్లీ ఇట్లా డెత్ బాడీస్ కలెక్ట్ చేసుకోవాలేమో థియేటర్ బయట, నాకు తెలిసిన వాటికైతే. ఆ లుక్స్ చూడాలి. సి ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ ఒపీనియన్స్. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యాన్ బేస్ కింద వస్తారు. నేను ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్, స్టిల్ కళ్యాణ్ బాబు కోసం వచ్చా. సో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. ఆబ్వియస్లీ బ్రేక్ అవ్వచ్చేమో. అల్లు అర్జున్ ఏం లేదండి. బాబ్ ఫ్యాన్స్ అంటారు, ఇది అంటారు, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి రేంజ్ వేరు. లైక్ వాళ్ళు ఏదన్నా అలా ఏం లేదండి, అందరు ఒకటే. రేపటి కోసం అందరు కలిసిమెలిసి ఉండాలి. ఇంకా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఏం లేదు, అందరు ఒకటే. సో అందరికి హాయ్. నేను ఈ రోజు ఓజీ ఈవెంట్ కి వచ్చాను. సో ఎక్కడో చిన్న లోటుతో ఉంది హరిహరి వీరమల్లిలో అభిమానులకి, భక్తులకి, ఫ్యాన్స్ కి. ఆ లోటు ఈ ఓజీతో పోతుందని గట్టి నమ్మకంతో ఉన్నా. నేను పవన్ కళ్యాణ్కి వీర అభిమాని. సెలబ్రిటీ పాసెస్ తో లోపలికి వచ్చానండి. కొన్ని వందల మంది బయట సెలబ్రిటీ పాసెస్ లేక వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ సూపర్ డూపర్ బ్లాక్ హిస్ట్, 1000 కోట్లు కాదు, పాన్ ఇండియా వరల్డ్ హిస్టరీలో మొత్తం మిగిలిపోవాలని అభిమానంగా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, 1 కాదు 2 కాదు, 1000 కోట్లు పక్క అభిమానం చెప్తున్న పవన్ కళ్యాణ్. ఈ సౌండ్ చూస్తుంటే అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు వీరాభిమానులు అండి. ఎవరు అంకుల్ వచ్చారు, ఆంటీ వచ్చిన పిల్లలు, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు, ముసలి వాళ్ళు కూడా వచ్చారు ఈ ఈవెంట్ కి. ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. రేపు మూవీ చూస్తున్నాం, చూడక ముందే రివ్యూ చేస్తున్నా. సూపర్ బాగుంది. తమన్ భయ్య తాగి కొట్టాడు, 2 చుక్కలు వేసి కొట్టాడు తమన్ భయ్య. సూపర్ ఉంది భయ్య, సూపర్ బ్లాక్ బస్టర్. ఫ్యాన్ బాయ్ లే, ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ మనిషి కాదు, దేవుడు. మాకు పైన దిగి వచ్చిన దేవుడు భయ్య పవన్ కళ్యాణ్. చెప్పడానికి ఏం లేదు, రేపు మీసాలు చెప్తాం అందరం. తమన్ చెప్పాడు భయ్యా మీసాలు చెప్తాను, ఇప్పుడు చెప్తున్నాను. మీసం తీయనా మొన్నే, రేపు పంపిస్తాం, రేపు తీసి పంపిస్తాం. చేసుకున్నాం, రేపు వెళ్తున్నాం. కొత్త పగలు ఉంటుంది సినిమా, అంతా వేసుకొని చెప్పడం కాదు. అందరూ వేసుకోండి. అందరి తరపున నేను ఒక్కని మాట్లాడుతున్నాను. నేను మాట్లాడిన ఒకటే, మా ఫ్యాన్స్ మాట్లాడిన ఒకటే, అన్నయ్య చెప్పాడు. ఓకేనా? పగరగిలిన ఫైరు కలబడితే గుండెలో ఫియరు, పగరగిలిన ఫైరు మొదలెడితే మిదలరా ఎవరు, పగరగిలిన ఫైరు కసిపుడితే శత్రువే శివరు, పగరగిలిన ఫైరు తన నిప్పు కళ్ళ పులి పొగరు, రప్ప 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 బప్ప 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 ఓజస్ గంభీర. అందరూ ఓజస్ గంభీర్ అంటే ఓజస్ గంభీర్ అనుకున్నారు, కానీ ఆన్ ద స్క్రీన్, ఆఫ్ ద స్క్రీన్ గ్రేట్ పర్సన్, గ్రేట్ క్యారెక్టర్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ పవర్ స్టార్. మా నాయకుడు మేము గొప్పగా చెప్పుకుంటాము. ఒక్కసారిగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఒకసారి అర్థం వివరిస్తాను. దిగి దిగి తక్క తక్క దిగి దిగి తక్క తక్క దిగి దిగి తక్క తక్క మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్సు కొంత, చెదిరిన కాఫు కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చెల్తా. దిగి దిగి తక్క తక్క దిగి దిగి తక్క తక్క దిగి దిగి తక్క తక్క. చాలా బాగుంది బ్రో. మేము గుంటూరు నుంచి బ్రో, గుంటూరు నుంచి వస్తున్నాం. లేదు, నేను మామూలు స్టే హైదరాబాద్ లో ఉంటాను, బట్ నైట్ గుంటూరు ఈవెంట్ కోసమే వచ్చాను.
బాగుంది. పవర్ స్టార్ గారు కల్ట్ ఫ్యాన్ అంటే ఓజీ అని చెప్పి టీ-షర్ట్ వేసుకున్నారు కదా. అవును కల్ట్ సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం అవసరం లేదండి, అతను స్క్రీన్ మీద ఉంటే చాలు మాకు, ఇంకా స్క్రీన్ మీద వస్తే చాలు. మీ పేరేం పేరు? పవన్ కళ్యాణ్. అంటే మీ ఫాదర్ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్? అట్లేం లేదండి, పెట్టారు. కోఇన్సిడెన్స్. ఎలా ఉండబోతుందంట సినిమా? చూసారు కదండి మీరు ఇప్పుడు దా టీజర్ అయినా ట్రైలర్ అయినా ఏదైనా ఆన్ స్క్రీన్ ఇంకా పడిపోద్ది. లుక్స్ అయినా వింటేజ్ పవన్ కళ్యాణ్ ఓజీ ఇంకా జానీ లుక్స్ లాంటివి వచ్చేసినాయి. మాకు ఓ తెలిసినప్పటి నుంచి ఇంకా దీనంత టైప్ మూవీ నేను ఎప్పుడు చూడలేదు, చూడకపోవచ్చేమో కానీ థ్యాంక్స్ టు సుజిత్. ఇంకా సుజిత్ ఇంకా అతను మాలో ఒక కల్ట్, అతను మా బ్రదర్ లాంటి కల్ట్. ఇంకా మేము గచ్చిబౌలి నుంచి వచ్చాం. ఇట్స్ బీన్ సో లాంగ్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి ఇండస్ట్రీ హిట్ వచ్చి పవన్ కళ్యాణ్, సుజిత్, తమన్ సినిమా విత్ ఆల్ ది అమేజింగ్ యాక్టర్స్ మంచి ఇండస్ట్రీ హిట్ అవుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత? మ్యాడ్ ఎక్స్పీరియన్స్. వెయిటింగ్ ఫర్ ద కాన్సెప్ట్ టు స్టార్ట్. తమన్ అన్న, సుజిత్ అన్న మొత్తం వైబ్ ఇస్తానికి వెయిట్ చేస్తున్నాం. ఎలా ఉండబోతుందంట సినిమా? ఫైర్ స్టార్మ్ ఇస్ కమింగ్. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హైగా ఉన్నాయి మూవీ పైన. సో ఆ లెవెల్ రీచ్ అయిపోదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం వస్తున్నారా ఈవెంట్? ఫస్ట్ టైం ఇప్పుడే. ఎలా ఉంది ఫ్యాన్స్ హంగామా? చాలా బాగుంది. బయట కూడా ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఇచ్చాము. చాలా అంటే క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కన్సర్ట్ కి ఇంతమంది వచ్చారంటే మూవీ కంపల్సరీగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎలా ఉండబోతున్నారు 25th రోజా? ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో సూపర్ మూవీ, థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయేలాగా ఉంది. తమన్ గారి గురించి ఏం చెప్తారు? మ్యూజిక్ తమన్ గారి మ్యూజిక్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. సో దీంట్లో ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ లో ఉంది మ్యూజిక్. మేము ఈ రోజు చెప్తున్నాం, ఇప్పుడు వరకు సినిమాలన్నీ వేరు, ఓజీ సినిమా వేరు. ఎందుకంటే ఒక ఫ్యాన్ బై మూమెంట్ గా సుజిత్ గారి సినిమా తీసింది ఇది. ఫ్యాన్ బై మూమెంట్ గా కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో ఆయన ఖచ్చితంగా చూపిస్తారు. దీన్ని బట్టి మేము ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే అందరినీ పండేస్తున్నాం అంతే. ఓజీ థియేటర్లో ఫస్ట్ మీకు అది మీ ఊహకు తెలిసిందే. అది నేను చెప్పేది ఏంటంటే శవాలు వేస్తాయి అంతే. తమన్ గారు అన్న, తమన్ స్టార్టింగ్ నుంచి ఆయన మూవీస్ అన్ని వేరు. ఓజీకి వచ్చేసరికి మాత్రం ఆయన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారన్న, ప్రతి సినిమాకి పెట్టారు, కానీ దీనికి మాత్రం మోర్ దెన్ ఈజ్ ఎఫర్ట్స్ పెట్టారు. నందమూరి తమన్, కొనిదెల తమన్ అంటే ఫర్ కొన్ని ఇయర్స్ వరకు కొనిదెల తమన్ గారు ఉండిపోతారు ఆయన. సుజిత్ సార్ అదే చెప్పింది, మేము ఆల్రెడీ చెప్పాను మీకు. అది ఆయన ఫ్యాన్ బై మూమెంట్ ఖచ్చితంగా చూపించుకుంటారు ఈ సినిమా ద్వారా. మేము అందరం ఫ్యాన్స్ అందరం ఆయన ఎలా చూడాలనుకుంటున్నామో ఆయన ఖచ్చితంగా అలా చూపిస్తారు. ఆయన నేనైతే ఈ ఓజీ సినిమాని దేంతో కంపేర్ చేయను అన్న. ఇది అన్నిటికంటే సెపరేట్, ఇది అంతే. అన్నిటికంటే టోటలీ సెపరేట్. ఇది మాత్రం కళ్యాణ్ గారిని చూసిన జనం మాత్రం థియేటర్లో ఎవడో సీట్లో కూర్చోడు అన్న. ఈ ఫీలింగ్ ఇప్పుడున్న వాళ్ళకి మేబీ కొత్త ఉండొచ్చు. మేము ఆల్రెడీ మా చిన్నప్పుడు ఖుషి దగ్గర నుంచి, ఆ తర్వాత జానీకి, గుడుంబా దగ్గరికి దీనికి డబుల్ చూసాం. పవన్ కళ్యాణ్ ఇప్పటి కాదు, ఆయన ఎప్పటి నుంచో ఈ స్టార్ మెయింటైన్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఈ హీరోలకి ఇది కొత్తగా అనిపించుండొచ్చు, కానీ మాకు మా పవన్ కళ్యాణ్కి ఇది కొత్త కాదు. ఇది జస్ట్ నార్మల్ థింగ్ అంతే. మాకు ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఇవన్నీ మేము ఎప్పుడో చూసాం. మా చిన్నప్పుడు మేము నెక్కర్లేసినప్పుడు కొట్టాడు ఆయన. ఇప్పుడేంటి కోట్లు ఇవన్నీ కాదు, ఒక ఇండస్ట్రీ హిట్లు అనేవి మా ఆయన చిన్నప్పుడు ఎప్పుడో 1999, 2000, 2003 ఇలా ఎవరో పుట్టినప్పుడే కొట్టాడు ఆయన. సో ఈ రోజు ఇండస్ట్రీ హిట్లు వాటి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓజీ ఇది కేవలం ఫ్యాన్స్ కి పండగ, కేవలం ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ మళ్ళీ కాళ్ళు ఎత్తుకుని ఇదిగో నా పవన్ కళ్యాణ్, ఇది పవన్ కళ్యాణ్, నువ్వు చూసిన పవన్ కళ్యాణ్ కాదు. 2003, 2000 ఆ టైంలో పవన్ కళ్యాణ్ మరొకసారి మా జీవితం సుజిత్ కి మేము సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. జై అజిత్, జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. ఇది మన ఎక్స్పెక్టేషన్స్ మించే ఉంటుంది. అంటే 400 కోట్లు మళ్ళీ దేవన్ కొట్టాలని. థియేటర్ దగ్గర వెళ్ళిపోతే హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది మూవీ ఖచ్చితంగా. పవన్ గారి లుక్స్ ఆఫ్టర్ గబ్బర్ సింగ్ ఇది అంత క్రేజ్ అయితే ఉంటుంది, సూపర్ హిట్ అవుతుంది. తమన్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు, సూపర్. సుజిత్ గారు ఆయన 200% ఎఫెక్ట్ పెట్టినట్టే కనిపిస్తుంది. ఇది లాస్ట్